తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన ఆ అమ్మోరు తల్లి ఆశీస్సులతో, బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట. ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 9347293375 అండి. మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి. అంతేకాకుండా అండి, ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి, మీకే తెలుస్తుంది. ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది అక్క అని కూడా మీరందరూ నాకు తెలియజేస్తారు. ఇంకా ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి రేపు చాలా శక్తివంతమైన అమావాస్య తల్లి. అంటే నీ కర్మఫలాలు ముగియబోయే రోజు అనమాట. అంటే ఆ రోజులోపు, రాత్రిలోపు కనుక నేను చెప్పబోయే ఈ కథని కనుక ఒక్కసారి విను తల్లి. నిజంగా వినటం మట్టుకే కాకుండా నువ్వు ఒక 10 మందికి తెలియచేసావు అని అంటే కనుక అద్భుతం అనేది ఏం జరగబోతుంది అనేది నీ కళ్ళ ముందే కనిపిస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు చాలా శక్తివంతమైన అమావాస్య అండి. అంటే మహాలయ అమావాస్య అండి. నిజంగా అండి, మనకి చనిపోయిన వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా తలుచుకొని మనం ప్రతి అమావాస్యకి కూడా మన పూజలు చేస్తూ ఉన్నాం, పరిహారాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ అమావాస్య మటుకు చాలా శక్తివంతమైనదండి. అంటే మనకి 3 రకాల అమావాస్యలు ఉన్నాయి. అలాంటి అమావాస్యల్లో ఈ మహాలయ అమావాస్య అనేది చాలా వరకు కూడా చాలా శక్తివంతమైన అమావాస్య అండి. అంటే ఎన్నో వందల ఫలితాలు అనేది ఈ అమావాస్య రోజు చేస్తే కనుక మనకి, మన కుటుంబానికి దక్కుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారండి. అందువల్ల రేపు నిజంగా ఎవరైతే కనుక మీ పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా తలుచుకొని మీరు చాలామంది తిథులు ఇవ్వటం కానీ, అంటే నదీ తీరానికి వెళ్ళి వాళ్ళని తలుచుకొని తిథులు ఇస్తూ ఉంటారండి. అంటే ఎప్పుడైనా సరే మనం చనిపోయిన తర్వాత సంవత్సరానికి సంవత్సరికం చేస్తూ ఉంటామండి. అలాంటి సంవత్సరికం కనుక ఎవరైనా కనుక మర్చిపోతే కనుక ఈ మహాలయ అమావాస్య రోజు మటుకు మీరు ఇలా తిథులు, తర్పణలు, దానాలు చేస్తే కనుకండి చాలా మహాపుణ్యం అనేది దక్కుతుందండి. పెద్దవాళ్ళందరినీ తలుచుకున్నాము, ఇంకా వాళ్ళని మనం మర్చిపోలేదు, నిజంగా మర్చిపోమండి. కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఇలాంటి ఒక మహాలయ అమావాస్యల రోజున కనుక తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి. అలాంటి దర్పణలు, దానాల వల్ల మనకి నిజంగా అండి ఈ కథ ద్వారా అది తెలియచేస్తున్నారనమాట. మన కర్మఫలాలు తీరటం లేదని, మన కష్టాలు పదే కష్టాలు అనుభవిస్తూ ఉన్నామని ఎంతో బాధపడుతూ ఉంటామండి. అందుకు కారణం ఏంటి అని అంటే మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలండి ఎప్పుడు కూడా. ఒకవేళ తెలుసో తెలియకో మనం చేసిన తప్పుల వల్ల పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా శాపాలు అనేవి ఉంటూ ఉంటాయంట. అలాంటి శాపాల నుంచి మనం బయటపడగలిగితేనే మన జీవితంలో సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాం. అందువల్ల వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకి చాలా అవసరం అండి. అందువల్ల ఇలాంటి మహాలయ అమావాస్య రోజు రాత్రిలోపు ఇప్పుడు చెప్పబోయే ఈ కథని కనుక నువ్వు విని ఒక 10 మందికి తెలియచేస్తే కనుక ఎలాంటి ఒక అద్భుతాన్ని చూస్తావు అనేది నీ కళ్ళ ముందే కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇంకా బాబా చెప్పే కథలోకి వెళదామండి. ఈ కథలో అండి 2 భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళండి నిజంగా మా భార్య సైడ్ వాళ్ళ పెద్దనాన్నగారు పెద్దమ్మ చనిపోయారనమాట. వాళ్ళని తలుచుకొని, వాళ్ళ నాయనమ్మను తలుచుకొని ఇలాగా వచ్చేసి వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరం ఆ భార్య తను చేస్తూనే ఉంటుంది. అలాగే భర్త కూడా అండి. భర్త సైడ్ వాళ్ళు కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా తలుచుకొని ఇద్దరు కూడా అండి ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు తెలిసినంత వరకు పెద్ద అమ్మమ్మ గారు ఉంటారు, వాళ్ళ గురించి పెద్ద తాతయ్య గారు ఉంటారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఆ రోజు తలుచుకొని ఇలాగా అమావాస్య రోజున, ప్రతి అమావాస్య రోజున వాళ్ళు ఇలాగ పరిహారాలు చేస్తూ ఉంటారండి. కనీసం వాళ్ళని తలుచుకొని మన తిథులు, దర్పణలు, దానాలు ఇవ్వడానికి కుదరలేదక్క నాకు అని అనుకున్న వాళ్ళు కనీసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే అండి, నదీ తీరానికి వెళ్ళడం, సంవత్సరం మనం వెళ్ళడం, లేదంటే అమావాస్యకి వెళ్ళడం అనేది కూడా మనకి కుదరదు. కాబట్టి ఇలాంటి మహాలయ అమావాస్య రోజు మటుకు కంపల్సరీగా సంవత్సరం చేస్తారండి వాళ్ళు. అలాంటిది ఒక సంవత్సరం రోజున ఇలా చేయటం వల్లే వాళ్ళ కర్మఫలాలు
తీరాయి అని చెప్పేసి బాబా తెలియచేసిన కథ ఏంటి అని అంటే, వాళ్ళు ముందు చేసిన తప్పండి. వాళ్ళు చనిపోయారు కదా, ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుందిలే, వాళ్ళు మనం ఏమన్నా పట్టించుకోబోతారా, మన పక్కనే వచ్చి కూర్చోబోతారా, వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళ వల్ల మనకేం కావాలి, ఇంకా ముసలి వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు బతికున్న రోజుల్లో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ చనిపోయిన తర్వాత అండి పోను 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయ్యి వాళ్ళని అసలు పూర్తిగా మర్చిపోయారండి. అదే అంటున్నారనమాట బాబా. ప్రతి అమావాస్య అనేది ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకోవడం కోసమే. పెద్దవాళ్ళు నిజంగా మన గుమ్మం ముందు వచ్చి నిలబడతారని, ఆకలితో ఉంటారని, అలాంటి వాళ్ళ ఆకలి మనం తీర్చాలి అనడం కోసమే ఈ అమావాస్య అనేది వస్తుందండి నిజంగా. అందువల్ల వాళ్ళ ఆశీస్సులు మనకి చాలా అవసరం. అలాగే వాళ్ళ పనుల్లో పడిపోయి మర్చిపోతున్నారు. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎప్పుడు కూడా చేస్తూ ఉండేవాళ్ళు అసలు పూర్తిగా మర్చిపోయి చేయడం మానేశారండి. ఇంకా బాబా కూడా కళ్ళలో కనిపించి చెబుతూ ఉండేవారు, అమ్మా మీ పెద్దవాళ్ళని మర్చిపోతున్నారు, వాళ్ళ కోసం మీరు ఒక్కసారి ఇలాంటి ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ తెలియజేసినా కానీ చేద్దామని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు అనమాట. అది ఏంటి అని అంటే, వాళ్ళకి కొంచెం కోపం అనేది ఉంటుంది. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోలేదని ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఎలాంటి పనులు కలిసి రావట్లేదు, పిల్లలు కూడా సరిగ్గా చెప్పిన మాట వినటం లేదు, వాళ్ళ లైఫ్లో కూడా సెటిల్ అవ్వలేదు పిల్లలు కూడా అని చెప్పేసి వాళ్ళు గుడికి వెళ్ళి పరిహారాలు వెతుక్కునేటప్పుడు వాళ్ళు ఎవరైనా చెప్పి ఇలా చేయాలని అనుకున్న సమయానికి ఆ పెద్దవాళ్ళు కూడా అండి ఎమ్మటే వచ్చేసి వాళ్ళు కూడా అలుగుతారు కదా, చిన్న పిల్లల్లాగా వాళ్ళకి కోపాలు ఉంటాయి. వీళ్ళు పనుల్లో పడిపోయి అస్సలు మనల్ని పట్టించుకోవటం లేదు చూసావా అన్న బాధ అనేది వాళ్ళకు ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళకి కొన్ని విషయాలు జరగకపోవచ్చు. అందువల్ల ఎప్పుడైతే బాబా కళలో కనిపించి, అమ్మా ఇన్ని అమావాస్యలకి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు అయింది, మీరు కొన్నిసార్లు చేసినా చేయకపోయినా సరే, ఇప్పుడు రాబోయే మహాలయ అమావాస్య రోజున కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాంటి ఒక చిన్న పరిహారం కనుక నువ్వు చేస్తే కనుక నిజంగా ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన తప్పు మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు అని చెప్పేసి బాబా వాళ్ళకి కళ్ళలో కనిపించి చెప్పారండి. అందువల్ల ఆ పరిహారం ఏంటి అని అంటే, అందరము అండి ఈ మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా మనందరము కూడా చేయవలసిన 3 విషయాలు ఉన్నాయండి. అది ఏంటి అని అంటే, చాలా ఈజీ అయిన పరిహారాలండి. మన దానాలు, దర్పణలు, నదీ తీరానికి వెళ్ళడాలు, పిండాలు పెట్టడాలు, ఇలాంటివన్నీ కూడా మనం చేసినా చేయకపోయినా కుదరకపోవచ్చు కొంతమందికి. కానీ వాళ్ళని ఎప్పుడు కూడా మనసులో గుర్తుంచుకోవాలండి. ప్రేమతో అమ్మమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు మీరు అని చెప్పేసి వాళ్ళని పలకరిస్తూ ఉన్నట్టుగా వాళ్ళ జ్ఞాపకాలు అనేవి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలండి. సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో, అయ్యో అమ్మమ్మ ఉంటే ఇలా ఉండేది కదా, తాతయ్య గారు ఉంటే ఇలా ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళని గుర్తు చేసుకొని, మా అమ్మమ్మ ఇష్టంగా ఏమైతే మనకి వండిపెట్టేవాళ్ళు, అలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి ప్రేమతో గుర్తు చేసుకుంటూ ఉండాలండి. చేసుకొని మన ఇంట్లోనే గుమ్మం ముందు మనం ఏం చేయాలి అని అంటే కనుక 2 గ్లాసులతో అటువైపు ఇటువైపు కూడా 2 గ్లాసులతో నీళ్లు పెట్టండి. ఇంకా కాకి రూపంలో మన ఇంట్లో తిరుగుతూ ఉంటారండి. అటువంటి సమయంలో కాకికి మనం ఏదైతే కనుక వండుతున్నామో అది ఖచ్చితంగా మర్చిపోకుండా ఆ కాకికి భోజనాన్ని, అంటే కనీసం పెరుగన్నమైనా సరే కలిపేసి, ఆ పెరుగన్నంలో కొంచెం నువ్వులని కలిపి, నల్ల నువ్వులని కలిపి మీరు పెరుగన్న దానంగా, అంటే కాకులకి దానంగా ఆహారంగా పెట్టండి. దీనికి ప్రత్యేకంగా మనం బయటికి వెళ్ళాలని ఎక్కడైనా సరే చేయాలని ఏమీ లేదు, ఇంట్లోనే చేసుకోండి మీరు. ఇంకా 3వ విషయం అండి, ఒక 3 మనుషులకండి ఎవరికైనా కానీ లేని వాళ్ళకి మీరు ఇదివరకటి రోజుల్లో అండి బ్రాహ్మణులకి దానాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అదేంటి అంటే కూరగాయలు కానీ బియ్యాన్ని, కూరగాయలని దానాలు ఇస్తూ ఉండేవారు. వస్త్రాలు కూడా పట్టు బట్టలు కానీ ఏదైనా సరే వేస్టి అలాంటివి ఏమైనా సరే దానాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగా మీకు ఎవరి వల్ల అయితే ఏమైతే కుదురుతుందో, మా వల్ల ఇంతవరకు అక్క మేము దానం చేయగలము అని చెప్పి మీరు ఎవరైతే అనుకుంటున్నారో, కనీసం బియ్యమైనా సరే కూరగాయలైనా సరే మీ ఇంటి దగ్గర ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిది. అక్క బ్రాహ్మణులు మా ఇంటి దగ్గర ఎవరు లేరు, మేము గుడికి వెళ్ళాలంటే కష్టం అని అనుకున్న వాళ్ళు కనీసం పోని బియ్యాన్ని, కూరగాయలు కొని ఇవ్వడం కష్టంగా ఉందని అనుకోండి, కనీసం మీరు ఎవరికైనా సరే గుడికి వెళ్ళండి. గుడి దగ్గర కనిపించే ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనీసం ముగ్గురికి తప్పకుండా కూడా మీరు ఒక 11 రూపాయలు అని 3 మనుషులకి కూడా మీరు దానం చేస్తే కనుక నీ కర్మఫలాలు ఆ రోజు
రోజుతోటే తీరిపోతాయి తల్లి. నీ పిల్లలు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారని చెప్పి బాధపడుతూ ఉన్నావు, నువ్వు మీ హస్బెండ్ గురించి బాధపడుతూ ఉన్నావు. ఇలాంటి కష్టాలన్నీ కూడా ఈ మహాలయ అమావాస్య రోజున ఈ 3 రకాల పరిహారాలు, అంటే గుమ్మం ముందు మంచినీళ్ళు పెట్టడం, కాకికి అన్నం పెట్టడం, ఇంకా మూడోది ఏంటి అని అంటే దానం చేయటం. ఆవులకి, గోమాతకి దానం చేయొచ్చు, బ్రాహ్మణులకి దానం చేయొచ్చు, లేదంటే గుడి దగ్గరికి వెళ్ళి ఒక 3 మనుషులకి 11 రూపాయలు కానీ 9 రూపాయలు కానీ మీరు దానంగా చేస్తే కనుక నిజంగా నీ కర్మఫలాలు ఆ రోజుతో ముగుస్తాయి తల్లి అని చెప్పి బాబా ఇచ్చిన ఒక మంచి సలహా అండి. ఇది ఎప్పుడు కూడా మన పెద్దవాళ్లే మనకి ఒక దైవం లాగా మనం భావిస్తూ ఉండాలి. వాళ్ళ తర్వాతే నేను అని చెప్పి బాబా తెలియచేస్తూ ఉంటారనమాట మనకి. ఇది అక్షరాల నిజమండి. అందువల్ల మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీరు ఇలా చేయటం మట్టుకే కాకుండా ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడు కూడా బాబా ఇచ్చే సలహా అదేనండి. ఆయన ఆ రోజుల్లో ఉన్న కథలని మనం ఎంతో మందికి షేర్ చేస్తూ ఉండేవాళ్ళం, అంటే చాలామంది ప్రచారాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల ఇలాంటి వీడియోను ఒక 10 మందికి మీరు షేర్ చేయండి. నిజంగా అప్పుడు మీ ఇంట్లో జరిగే అద్భుతం చూడండి అని చెప్పి మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ రోజే మహాలయ అమావాస్య రోజు రాత్రిలోపే నువ్వు ఒక మంచి అద్భుతాన్ని నీ కళ్ళ ముందు చూడగలుగుతావు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారనంటే ఆయన అక్షరాల చేసి చూపిస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.